ఆయనకు కట్టెలతో పని లేదు, నిప్పుతో పని లేదు. ఆయన యొక్క స్వరూపం ఏంటిది? స్వతప్రకాశం. కాబట్టి ఎట్లాగైతే సూర్యునికి వేరే దాంతో వేరే సాధనంతో సంబంధం లేదో అట్లాగే అట్లాగే జ్ఞానస్వరూప నిత్యత్తే జ్ఞాన సాధన అపేక్షానుపత్తే. ఆయన స్వరూపమే జ్ఞానస్వరూపం. ఆయన స్వరూపమే జ్ఞానస్వరూపం. ఇప్పుడు వెలుతురు కావాలి అంటే దీపం వెలిగిస్తున్నాం అనుకోండి. దీపం కావాలంటే ప్రమిద కావాలి, వత్తి కావాలి, నూనె కావాలి, అగ్గిపెట్ట కావాలి. అన్ని కలిగితే అక్కడ వెలుగుతుంది. అది ఒక రకంగా చెప్తే అది పరిప్రకాశమైంది, స్వప్రకాశం కాదు. ఒక రకంగా వస్తువులను గురించి చూసినప్పుడైతే స్వప్రకాశం, కానీ తనకు తాను వెలగాలంటే వెలగలేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా జడ పదార్థాలు. ప్రమిద జడ పదార్థము, నూనె జడ పదార్థము, వత్తి జడ పదార్థము, అగ్గిపెట్టి అన్ని జడ పదార్థము. అక్కడ అయితేనేమో సాధనలు కావాలి, కానీ స్వయంగా ప్రకాశించే సూర్యునికి ఏది అవసరం లేదు. అట్లాగే స్వయంగా జ్ఞానస్వరూపుడైన పరబ్రహ్మమునకు కూడా వాడి సాధనల యొక్క అవసరము లేదు. అందుకొరకే జ్ఞాన సాధన అపేక్ష అనుపపత్తే. ఆ బ్రహ్మమునకు జ్ఞానానికి సంబంధించిన సాధనల యొక్క అవకాశము లేదు, వాటి అవసరం కూడా లేదు. అపిచ అవిద్య అది మత సంసారిణ శరీరాద్యపేక్ష జ్ఞానోత్పత్తి న జ్ఞాన ప్రతిబంధ కారణ అరైతస్య ఈశ్వరస్య. సంసారిణ అవిద్యాది మత సంసారిణ అన్నారు. అవిద్యతో కూడుకున్న సంసారి అయిన జీవుడికి అది సాధనలు కావాలి, కానీ ఎందుకంటే అవిద్య ప్రతిబంధకమైంది వాడికి. జ్ఞాన ప్రకాశానికి సంసారి జీవుడికి జ్ఞాన ప్రతిబంధకమై ఉంది. అదే చెప్తున్నాడు. అవిద్యాది మత సంసారిణ, అవిద్యతో కూడుకున్న సంసారి అయిన జీవుడికి శరీరాది అపేక్ష జ్ఞానోత్పత్తి. జ్ఞానం కలగాలి అంటే శరీరాదులు కావాలి. శరీరం లేకపోతే వాడి జ్ఞానము కలగదు. ఏం శరీరం కావాలా? మానవ శరీరం కావాలా. మిగతా శరీరాలతో కూడా పనికిరాదు వాడికి. జ్ఞాన ప్రతిబంధక కారణ రహితస్య. అయితే వాడికి ఎందుకు శరీరం కావాలా? జ్ఞానానికి ప్రతిబంధకమైన అవిద్య ఉంది కాబట్టి మళ్ళీ వారికి జ్ఞాన ప్రతిబంధకం తొలగే దాని కొరకు శరీరం కావాలా. నిత్య జ్ఞాన స్వరూపుడైన ఆ తత్వానికి, ఆ జ్ఞాన ప్రతిబంధకమే లేని తత్వానికి శరీరాలతో పనేమీ లేదు అన్నారు. ఎందుకు కదా? శరీర జ్ఞానోత్పత్తి జ్ఞాన ప్రతిబంధక కారణరహితస్య ఈశ్వరస్య. జ్ఞానానికి ప్రతిబంధకం లేని ఈశ్వరునికి శరీరాలతో పని లేదు. ఎందుకంటే నిత్య జ్ఞాన ఈశ్వర్య సంపన్నుడు ఆయన కాబట్టి జ్ఞాన ప్రతిబంధకమే లేదు. ఎక్కడైతే జ్ఞాన ప్రతిబంధకం ఉంటుందో ఆ ప్రతిబంధకం తొలగించేదానికి శరీరాదులు కావాలి. ప్రతిబంధం ఎక్కడైతే లేదో శరీరం అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఇది పరదా వేసామనుకోండి, పరదా వేసినప్పుడు ఏమైందంటే సూర్యుని యొక్క ప్రకాశం మనకు అవగాహన రాలేదు. సూర్యుని యొక్క ప్రకాశం కావాలి అంటే ఈ శరీరం కావాలి. ఈ శరీరం ద్వారా ప్రతిబంధకం తొలుగుతుంది. అప్పుడు సూర్యుని యొక్క ప్రకాశము మనకు కలుగుతుంది. అట్లా ఈ సంసారి అయిన వాడికి అజ్ఞానం అనే ప్రతిబంధకం ఉంది కాబట్టి వాడికి శరీరాదులు కావాలా. ప్రతిబంధకమే లేని జ్ఞాన స్వరూపమైన ఈశ్వరుడికి ఇంకా శరీరాలతో పనే లేదు అని చెప్పారు. తర్వాత నా జ్ఞాన ప్రతిబంధకస్య మంత్రోచ ఇమా ఈశ్వరస్య శరీరాది అనపేక్షతాం అనావరణ జ్ఞానతాం చ దర్శయత. ఈశ్వరునికి శరీరము లేదు, ఆయనకు అనావరణమైన జ్ఞానము కలిగింది అని కింది మంత్రాలు బోధిస్తున్నాయి అన్నారు. ఈశ్వరునికి శరీరము లేదు, శరీరం లేకపోయినప్పటికీ జ్ఞాన స్వరూపుడు. ఆ జ్ఞానం కూడా అప్రతిబంధకమైన జ్ఞానమే కానీ ప్రతిబంధకమైన జ్ఞానము కాదు. అంటే శరీరము లేదు, తర్వాతనేమో అప్రతిబంధకమైన జ్ఞానం కూడా ఉంది. నువ్వేమన్నావు? శరీరం కావాలన్నా కదా, సామాగ్రి కావాలన్నా కదా. సామాగ్రి లేకపోయినప్పటికీ ఆయన జ్ఞాన స్వరూపుడే. ఆ జ్ఞానం ఎటువంటిది? ప్రతిబంధరహితమైన జ్ఞానం గాని ప్రతిబంధకతో కూడుకున్న జ్ఞానము కాదు అని
ఈ విధంగా 2 మంత్రాలు చెప్తున్నాడు. నతస్య కార్యం కరణంచ విద్యతే, అతనికి కార్యము లేదు, కరణము లేదు. కరణం అంటే ఇంద్రియం, ఇంద్రియం ద్వారా నిర్వహింపబడే కార్యము. తత్సమశ్చాభ్యధికశ్చ దృశ్యతే, అతనికంటే సమానము లేదా అతనికంటే ఎక్కువ కలిగిన వాడు కూడా కనిపించడం లేదు. ఇక్కడ ఏం చెప్పబడింది? కార్యము లేదు, కరణము లేదు. ఎందుకు? శరీరమే లేనప్పుడు కరణం లేదు, కరణం ఎప్పుడు లేదు, కార్యం లేదు. అతనికంటే హెచ్చు కలిగిన వాడు ఎక్కువైన వాడు ఉన్నాడంటే అతను కూడా లేదు. పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే, ఆయన యొక్క శక్తి రకరకాలుగా ఉంది అని కూడా శాస్త్రము చెబుతుంది. ఏమి లేనప్పటికీ ఆయన యొక్క శక్తి రకరకాలుగా భాషిస్తూ ఉంది. శ్రూయతే స్వాభావికి జ్ఞాన బల క్రియాచ, ఆయన యొక్క జ్ఞాన బలం ఎటువంటిది అంటే స్వాభావికమైంది, అది క్రియాన్వితమైంది కూడా. అందువల్ల ఆయనకు కరణము లేదు, కార్యము లేదు. ఆ జ్ఞానం ఎటువంటిది అంటే స్వాభావిక స్వభావంతో సమస్తం నిర్వహించేది. ఆ తత్వానికంటే మించిన తత్వం కూడా ఇంకొకటి లేదు అని ఎవరు చెప్పారు? శ్వేతాశ్వరధర మంత్రము చెప్పింది. ఇంకోటి చెప్తుంది, అపానిపాదో జవనో గృహీత పశ్చత్య చక్షుస్స శృణోత్యకర్ణ అని. కాలు లేకుండానే అంతటా తిరుగుతూ ఉంటాడు, చేతులు లేకుండానే అన్ని చేస్తూ ఉంటాడు, కన్ను లేకుండానే అన్ని చూస్తూ ఉంటాడు, చెవులు లేకనే అన్ని వింటున్నాడు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, అది కూడా చెప్పింది కదా. అనేక వేల కన్నులు అంటే చూసే కన్నులన్నీ ఆయనయే, విని చెవులన్నీ కూడా ఆయనయే. ఏది లేకపోయినా చూస్తూనే ఉంటాడు, వింటూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు. అసలు సర్వజ్ఞమైన దానికి ఇవన్నీ అవసరమే లేదు. అయిందా? సవేత్తి వేద్యం నచతస్యాస్తి వేద్య, తెలియదగిందంతా కూడా తను తెలుసుకుంటాడు. కానీ తనని తెలుసుకునేవాడు ఒక్కడు కూడా, సమస్తాన్ని తాను తెలుసుకుంటాడు కానీ తనని తెలుసుకునేవాడు ఒకడు కూడా లేడు. తమాహురజ్ఞం పురుషం మహాంతం, అలాంటి తత్వాన్ని మహాంతం గొప్పనైన పురుషుడు అంటే శక్తి అని ఆహు. అగ్ర్యం, ఆహు అంటే అగ్ర్యం అంటే పెద్దవాళ్ళు కావచ్చు, లేదు దీని తర్వాత ఇంకొకటి లేదని చెప్తూ ఉంటారు. అంటే దీనికి మించిన తత్వం ఇంకొకటి లేదు. ఎందుకంటే ఏ అవయవం లేకపోయినప్పటికీ సమస్త క్రియలు నడుస్తూ ఉంటాయి. అలాంటి శక్తివంతమైన జ్ఞాన స్వభావం కలిగింది బ్రహ్మకు నిరూపణ చేయబడింది, కానీ మీ ప్రధానానికి నిరూపణ చేయబడలేదు అని నిన్న ఆక్షేపం చేసిన వాటిని కొన్నింటిని మాత్రం తీసుకొని ఇక్కడ ఆక్షేపం చేస్తూ వాటిని చూపిస్తూ వాడు సరైన సమాధానాలు ఇచ్చాడు. అందువల్ల ప్రధానము జగత్కారణము అయ్యేదానికి అవకాశము లేదు అని కొన్నింటిని మాత్రం చూపించారు. మిగతా విషయాలు రేపు. శుభమస్తు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. బ్రహ్మసూత్రాలు నిన్నటి వరకు ప్రధానము జగత్కారణం అయ్యేదానికి వీలు లేదు అని, వాళ్ళకు కావలసినవన్నీ కూడా ఎత్తి చూపించి నిరాకరణ చేస్తూ వచ్చాడు. ప్రధానానికి సత్వగుణం ఉంది కాబట్టి జ్ఞానం కలుగుతుంది. బ్రహ్మముకు జ్ఞాన సాధనలు లేవు కాబట్టి జ్ఞానం కలిగేదానికి సర్వజ్ఞత్వం లేదు అనేదాన్ని అంతా కూడా నిరాకరణ చేశారు. తర్వాత విషయాన్ని నను నాస్తి తవ జ్ఞాన ప్రతిబంధక కారణం మాన్ ఈశ్వరాదన్య సంసారి నాణ్యోతోస్తి ద్రష్ట నాణ్యోతోస్తి విజ్ఞాత ఇది శ్రుతే. జ్ఞాన ప్రతిబంధక కారణవాన్, జ్ఞాన ప్రతిబంధకి కారణాలు కలిగిన వాడు, ఈశ్వరుని కంటే భిన్నమైన వాడు ఇంకోవాడు
లేదు. ఎందుకు అంటే సంసారి అంటే జననమన్న ప్రవాహమైన సంసారం కలిగినవాడు, సంసారం చేసేవాడు సంసారే, సంసారం అనుభవించేవాడు సంసారే. ప్రపంచాన్ని సృష్టి చేసేవాడు సంసారే, ప్రపంచ భోగాన్ని అనుభవించేవాడు సంసారే. తాను జ్ఞాన ప్రతిబంధక కారణవాన్ ఈశ్వరాదన్య. ప్రతిబంధక కారణాలకు ఈశ్వరుని కంటే భిన్నమైన వేరే సంసారి అనేవాడు ఇంకోడు లేడు అని ఎవరు చెప్తున్నారు? శృతి చెప్తూ ఉంది. నాణ్యో అతోస్తు ద్రష్ట. ఈశ్వరుని కంటే మించిన తత్వం ఇంకోటి చూసేవాడు లేడు. ఎందుకంటే సమస్త జగత్తును సృష్టి చేయాలి అంటే సర్వజ్ఞ అయిన వాడు చూడగలుగుతాడు గాని పరిచ్ఛిన్నమైన వాడు, చించిజ్ఞుడైన వాడు చూసే అవకాశము లేదు. అందువరకే నాణ్యో అతోస్తు విజ్ఞాత. ఈశ్వరుని కంటే ఎక్కువగా తెలుసుకోదగిన వాడు, తెలియగలిగిన వాడు కూడా ఈ లోకంలో ఎవడు కూడా లేడు. ద్రష్ట అంటే చూసేవాడు, విజ్ఞాత అంటే తెలుసుకునేవాడు. అందువల్ల ఈ విధంగా శృతులు చెబుతూ ఉన్నప్పుడు ప్రధానము విజ్ఞాత ద్రష్ట అని చెప్పేదానికి అవకాశము లేదు అని చెబుతూ తత్ర కిమిదముచ్యతే సంసారిణ శరీరాదపేక్ష జ్ఞానోత్పత్తి నా ఈశ్వరస్యేది. ఆయనకు శరీరాదులు లేవు అని, ఎందుకంటే శరీరం యొక్క అపేక్షే అవసరం లేదు. సర్వజ్ఞుడైన వాడికి శరీరం ఉంటేనే చేస్తాడు, లేకపోతే లేదని అది ఏదీ లేదు. అందువల్ల జ్ఞానోత్పత్తిన్న ఈశ్వరస్య. శరీరం లేకనే ఆయనకు జ్ఞానం యొక్క ఉత్పత్తి కలుగుతుంది. అది నిన్న మొన్న 2 శ్లోకాలతో చెప్పాను. తత్వ కార్యం న కర్మం చ విద్యతే నతస్థు సమశ్చాభ్యతికో దృశ్యతే అని 2 శ్లోకాల 2 శ్వేతాశ్వర మంత్రాల ద్వారా చూపించారు. సర్వజ్ఞుడైన వాడికి శరీరంతో పని లేదు, ఇంద్రియాలతో కూడా పని లేదు. అవి లేకనే పశ్చామి చక్షు శృణోత్య కర్ణ. కను లేకనే చూస్తూ ఉంటాడు, చెవు లేకనే వింటుంటాడు, కాళ్ళు లేకనే వెళ్తుంటాడు. ఎందుకంటే సర్వజ్ఞత్వానికి అవన్నీ కూడా అవసరము లేదు. ఎట్లాగా యోగి అయిన వాడు ఉన్నాడు, కళ్ళు మూసుకుంటే అన్ని కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కళ్ళతో చూశాడా? భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ కూడా కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆయన యోగి అయిన వాడే ఆ విధంగా చూడగలిగినప్పుడు ఆయన యోగీశ్వరుడు యోగాల కంటే కూడా యోగమైనవాడు, సమస్త యోగాలు కలిగినవాడు, కేవలం జ్ఞానం కలిగిన వాడే భూత భవిష్యత్తు వర్తమానం తెలుసుకోగలిగినప్పుడు సృష్టికి ప్రతిష్ఠ కూడా చేయగలుగుతూ ఉన్నాడు. ఎందుకంటే మనకి యోగ వాసిష్టంలో కనిపిస్తూ ఉంటుంది. 5 అన్నదమ్ములు కూర్చొని ఎవరి సృష్టి వాడు చేశాడు. విశ్వామిత్రుడు కూడా సృష్టి చేశాడు. మరి అలాంటి యోగులు చేయగలిగినప్పుడు సమస్త యోగులకు కూడా యోగాలు, సమస్త యోగాలకు కూడా యోగుడైన పరమేశ్వరుడికి ఆ ఇంద్రియాదులతో పని ఏమీ లేదు. అయితే ఇక్కడ వీళ్ళకి ఇంద్రియాలున్నాయి కాబట్టి చేశాడు, ఆయనకి ఇంద్రియాలు లేవు కాబట్టి చేయలేడని ఒకవేళ అంటావేమో. ఆ విషయం కూడా ఇక్కడ పొసగదు. ఎందుకు అంటే నా ఈశ్వరాన్య సంసారి. ఈశ్వరుని కంటే కూడా సంసారి అంటే ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టి చేసేవాడు ఇంకొకడు లేడు. తథాపి దేహాది సంఘాత ఉపాధి సంబంధ ఇష్యతేవ. దేహాది సంఘాతం అంటే దేహాదులతో కూడుకున్నవాడు అలాంటి వాడు చేస్తాడు అంటే మరి ఆ దేహాది సంఘాతం కూడా ఈశ్వరుని కంటే భిన్నమైంది కాదు. ఆ విధంగా ఉన్నప్పటికీ తత్వానికంటే భిన్నమైంది కాదు. ఒకరు శరీరం ఉన్నా అతని కంటే భిన్నమైంది కాదు, లేకున్నా ఆయన కంటే భిన్నమైంది కాదు. సంసారి అంటే సంఘాతంతో కూడుకున్నవాడు. సంఘాతం లేనివాడు ఏంటిది? తత్వము. అందువల్ల ఇంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించేదాని కొరకు ఈశ్వరుని కంటే భిన్నమైన వేరే తత్వము లేదు. ఏ రూపంలో ఉన్నప్పటికీ ఈ క్షణాది క్రియ అంతా కూడా
ఆ పరమేశ్వరుని జరుగుతుంది కానీ వాళ్ళకంటే భిన్నమైన దానిలో జరిగేదానికి అవకాశం లేదు. ఒకవేళ ఆయనకి ఏమైనా ప్రతిబంధకం ఉందా అంటే ప్రతిబంధకం కూడా లేదు. ప్రతిబంధకం అయ్యేది కూడా అంత శక్తివంతమైంది లేదు. ఎట్లా అయితే లోకములో ఘట కరక గిరి గుహాది ఉపాధి సంబంధ ఏవ వ్యోమ్న, ఉపాధులతో సంబంధం ఉన్నప్పటికీ ఎట్లా అయితే ఘటాకాశము కరకాకాశము గుహాకాశము అని వాటి సంబంధం కలిగినందువల్ల ఆయా ఆకాశంతో పిలువబడుతుంది. ఇప్పుడు వర్షం పడుతోంది, చిన్న చిన్న బిందువులు పడ్డాయి, దానిలో ఒక ఆకాశం ప్రతిబింబించింది, ఏమన్నాం కరకాకాశం. కరకం అంటే ఇవి మంచుగడ్డలు పడతాయి, ఓలలు అంటారా? ఆకాశం పడి వాటిని ఏమంటారు? మంచుగడ్డలు పడతా ఉంటాయే, ఓలలని కూడా అంటారు వాటిని. దానిలో కూడా ఆకాశం ప్రతిబింబించింది. వడగండ్లు కూడా అంటారు, వడగండ్లు అంటారు. కొన్ని చోట్ల ఓలలు పడుతున్నాయి అంటారు. చిత్తూరు ఆ ప్రాంతంలో భాష వేరనుకోండి. సరే, అందరూ కూడా ఆకాశం ప్రతిబింబించింది. కొండలో ఆకాశం ఉంది, చిప్పలో ఆకాశం ఉంది. ఎన్ని ఉపాధులు మారినప్పటికీ ఆకాశం ఒకటే వేరువేరా? ఆకాశం అంతా కూడా ఒకటే. అట్లాగే జీవుడైనా సంసారైనప్పటికీ లేదు పరమేశ్వరుడు అన్నప్పటికీ ఆ తత్వానికంటే వేరు కాదు. ఎట్లయితే ఆకాశం వేరు వేరు దానిలో ప్రతిబింబించినందువల్ల వేరు వేరు కాదో, ఒకటే అన్ని రూపాలుగా కనిపిస్తుందో, అట్లాగే ఇక్కడ కూడా ఈశ్వరుని కంటే భిన్నమైన వస్తువు ఇంకొకటి లేదు. తత్కృతశ్చ శబ్ద ప్రత్యయ వ్యవహారో లోకస్య దృష్టో ఘటఛిద్ర, దానికి సంబంధించిన వ్యవహారం కూడా శబ్ద ప్రత్యయం వేరుగా కనిపిస్తుంది. ఏమని? ఇవన్నిట్లో ప్రతిబింబించిన ఆకాశమే వేరు వేరు అనిపిస్తా ఉంటే దానికి కనిపించిన శబ్దము దాని యొక్క వ్యవహారం కూడా వేరు వేరు. ఒక్కొక్క దానికి శబ్దం వేరుగా ఉంది, వ్యవహారం కూడా వేరు వేరుగా ఉంది. ఏమైంది లోక వ్యవహారము అంటే ఘటఛిద్ర, కొండకు రంధ్రం పడింది అన్నాము. కొండకు రంధ్రం అంటే ఏంటిది? ఆకాశం అయినా ఇంకేమైనా ఉందా? ఆ రంధ్రంలో కనిపించేది ఏంటిది? ఆకాశమే. కానీ పేరేమొచ్చింది? కొండకు రంధ్రం పడింది. అక్కడ ఆకాశానికన్నా భిన్నంగా ఉందా? కొండలో ఉన్న ఆకాశానికి ఆ రంధ్రం పడిన ఆకాశానికి ఏమైనా తేడా ఉందా? కొండలో ఆకాశం ఉంది, కొండకు రంధ్రం పడింది అనుకోండి, దానిలో కూడా ఆకాశం ఉంది. పేరు వేరే వేరుగా ఉన్నప్పటికీ ఆకాశము ఒకటే. కొండలో ఉన్న ఆకాశం ఒకటే, ఆ రంధ్రం ద్వారా కనిపించే ఆకాశము ఒకటే, బయట ఉన్న ఆకాశము ఒకటే. అందువల్ల అక్కడ ఉపాధులు వేరైనప్పటికీ, అక్కడ పేర్లు వేరైనప్పటికీ, వ్యవహారం వేరేప్పటికీ ఆకాశం మాత్రము ఒకటే. అది ఎట్లా? ఘటఛిద్రం కరకాది ఛిద్రం ఇత్యాది ఆకాశ వ్యతిరేకేపి, ఆకాశ వ్యతిరేకే ఆకాశ అవ్యతిరేకేపి, అక్కడ ఆకాశానికి భిన్నంగా లేకపోయినప్పటికీ వ్యవహారం మాత్రం భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఘటాకాశము, ఛిద్రాకాశము, కరకాకాశము, శరావాకాశము, ఆ కొండలో ఇంకేదన్నా మూకుడు పెడితే మూకుడు ఆకాశము, దానిలో ప్రమిద పెడితే ప్రమిద ఆకాశము. ఇవన్నీ దేని వల్ల వచ్చినాయి? ఉపాధి వల్ల వచ్చినాయా వాస్తవికంగా వచ్చిన దానికి? ఉపాధి వల్లనే కానీ వేరుగా లేదు. అందుకొరకే ఆకాశానికంటే భిన్నం కానప్పటికీ అక్కడైతే ఎట్లాగైతే వ్యవహారం వేరువేరే కనిపిస్తుందో, తత్కృత చ ఆకాశే ఘటాకాశాది భేద మిథ్యాత్వ బుద్ధిర్దృష్ట, దానికి సంబంధించిన పేరు, దానికి సంబంధించిన వ్యవహారము, దానికి సంబంధించిన ఆకాశము వేరువేరుగా కనిపించినప్పటికీ అది మిథ్యా సత్యమా? మిథ్య. ఎందుకంటే ఉన్నది ఒకటే ఆకాశమైతే భ్రమ చేత వేరువేరుగా తోస్తూ ఉన్నాయి ఉపాధులను బట్టి. ఉపాధి లేకపోతే ఆకాశము ఒకటే, ఉపాధిని బట్టి వేరువేరు వ్యవహారం కలిగినప్పటికీ అది భ్రమే తప్ప వాస్తవికము కాదు. అందువల్ల తథ ఇహాపి, ఇక్కడ కూడా దేహాది సంఘాత ఉపాధి సంబంధ అవివేకృతే ఈశ్వర సంసారి భేదం మిథ్యాత్వ బుద్ధి. ఇక్కడ కూడా ఈశ్వరునికి సంసారిత్వం ఉంది, జనమన ప్రవాహం ఉంది, లేదా కర్తృత్వ భోక్తృత్వాదులు ఉన్నంటే కూడా ఇది కూడా ఉపాధిని అనుసరించిందే తప్ప ఈశ్వరునికి వాస్తవికంగా ఆ కర్తృత్వ భోక్తృత్వాలు లేవు.
ఈ దేనికి సంఘాతము? ఒక సమిష్టి రూపంలో చూసినా వ్యష్టి రూపంలో చూసినా సమిష్టి వ్యష్టిలో ఉండే చైతన్యము ఒకటే, భిన్న భిన్నం కాదు. వ్యవహారికి వేరువేరే కనిపించినప్పటికీ అది భిన్నము కాదు. ఎట్లా అయితే ఇంతకు ఉందనుకున్న ఆకాశం భిన్నం కాదు. అలాగే ఇక్కడ కూడా ఈశ్వరుని యొక్క సంబంధాలు చెప్పబట్టినప్పటికీ ఘటాకాశాది భేద మిథ్యాత్వ ఎట్లా అయితే అయిందో అట్లా ఈశ్వర సంబంధంలో దేహాది సంఘాత ఉపాధి సంబంధ. దేహాది సంఘాతం ఏంటిది? కరచరణాది అవయవాల యొక్క సంఘాతము, దాంతో సంబంధము, దాని యొక్క అవివేకకృత ఈశ్వర సంసార, దాన్ని వేరు చేయలేని స్థితి కలిగిన కారణం చేత చైతన్యము వేరు శరీరము వేరు అని వేరు చేయలేని స్థితి కలిగిన కారణం చేత ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే వాస్తవం అనిపిస్తుంది, కానీ విచారించినట్టయితే అది కూడా సంసారిత్వం ఈశ్వరునికి మిథ్యనే కాని వాస్తవము కాదు అనేదాన్ని గుర్తు చేసి, దృశ్యతే చ ఆత్మన ఏవ తతో దేహాది సంఘాతో అనాత్మాని ఆత్మత్వమి అభినివేశో మిథ్యాబుద్ధి మాత్రేణ పూర్వపూర్వేణ. దృశ్యతే చ ఆత్మన సత్ పదార్థమైనప్పటికీ దేహాదులతో సంబంధం కలిగిన కారణం చేత అనాత్మని ఆత్మత్వం, ఆత్మకాని దాని యందు ఆత్మత్వ బుద్ధి కలిగినందువల్ల. అధ్యాస అంటే భ్రమ అంటే ఏంటిది? వస్తువు కాని దాని యందు వస్తువుగా భావించడం భ్రమ అన్నారు. ఇక దేహాది సంఘాతం లేకపోయినప్పటికీ అనాత్మని ఆత్మభావన ఏదైతే కలుగుతుందో అది మిథ్యాభినివేశమే కాని వాస్తవికము కాదు. అందువల్ల పూర్వపూర్వం అంటే పూర్వము ఇంకా ఏదేది మనం కల్పన చేసుకుంటూ వచ్చామో పోతూ ఉన్నామో అదంతా కూడా భ్రమచేత కలిగిందే తప్ప వాస్తవికము కాదు. అందువలన యజపయుక్తం ఇంతకుముందు ఏదైతే చెప్పబడిందో ప్రధానస్య అనేకాత్మకత్వాత్ మృదాదివత్ కారణత్వోపత్తి నా అంశం లేనిపోయిందా? సతిచైవం సంసారిత్వే దేహాద్యపేక్షామీక్షితృత్వం ఉపపన్నం సంసారిణ అన్నారు. ఒకవేళ దేహాది సంఘాతులు కలిగినప్పటికీ దేహాది అపేక్షమీక్షితృత్వం, దేహాదులతో సంబంధించిన ఈక్షణం. ఈక్షణం అంటే చూడము, తదైక్షత. చూడడం అంటే ఏంటి? తెలుసుకోవడము, అనుకోవడము అని మొట్టమొదటి చూశాడు. ఏం చూశాడు? ఒకనిగా ఉన్నాను, అనేకం కావాలా, తత్ తేజో సృజిత, మళ్ళీ తేజ సృష్టి వగేరా అయింది అని ఈ విధంగా మనకు శాస్త్రము చెబుతూ ఉంది. ఇన్ని రకాలుగా చూసినప్పుడు ఏమవుతున్నది? సతిచ ఏవం సంసారిత్వే దేహాది అపేక్షమీక్షతృత్వం ఉపపన్నం. తర్వాత ఏమన్నారు? యదపయుక్తం. ఇంకొక సాంఖ్యులు ఏమన్నారు? ముందు ఒకటి ప్రధానస్య అనేకాత్మకత్వాత్. ప్రధానం కూడా ఎట్లాగైతే మట్టి అనేక రూపాలు ధరించిందో అలాగే అచేతనమైన ప్రధానం కూడా అనేక రూపాలను ధరించింది అని ఇంతకు ముందు వాళ్ళు ఏం చెప్పారు? ఆక్షేపం చేశారు. వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని ముందుకు పెట్టారు. కాదు, కారణత్వోపత్తిర్న అసంహతస్య బ్రహ్మణ ఇది. ఎందుకంటే బ్రహ్మకు దేహాది సంఘాతము లేదు కాబట్టి అనేక రూపాలు అయ్యేదానికి వీల్లేదు. ఎట్లాగా? మట్టి ఎట్లాగైతే కుండల రూపములు అయిందో అనేక రూపాలుగా అయిందో అట్లాగే ప్రధానంగా అయ్యేదానికి వీలవుతుంది, కానీ దేహాది సంఘాతం లేనందువల్ల బ్రహ్మ అనేక రూపాలు అయ్యేదానికి లేదు, ఈక్షణ చేసేదానికి కూడా లేదు అని ఇంతకుముందు చెప్పబడింది. తద్ ప్రధానస్య అశబ్దత్వేనైవ ప్రత్యుక్తం. ప్రధానము అచేతనమైనందువల్లనే అది చేసేదానికి వీల్లేదని ముందు సమాధానం కూడా చెప్పబడింది. వాళ్ళు ఆక్షేపం చేసింది చెప్పబడింది. దానికి ప్రధానం అచేతనమైనందువల్ల కర్త అయ్యేదానికి వీల్లేదని కూడా చెప్పబడింది. మళ్ళీ అది ఎత్తవలసిన అవసరం లేదు అని పూర్వపక్షాన్ని నిరాకరణ చేశాడు. యథాత్ తర్కేనాపి
బ్రహ్మణ ఏవ కారణత్వం నిర్వోఢం శక్యతే నా ప్రధానాదీనం. తర్కం చేసినప్పటికీ బ్రహ్మకే కారణత్వం వస్తుంది గాని ప్రధానాది ఇంకేదైనప్పటికీ కారణత్వము జగత్తుకు రాదు. ఎందుకు అంటే తర్కం చేసినప్పటికీ అదే అలా వస్తా ఉంది. ఎందుకని చైతన్యం లేకుండా క్రియ జరిగేదానికి వీల్లేదు. ఏదేది చైతన్యవంతమో అది క్రియావత్వం అవుతుంది, ఏది చైతన్యవంతం కాదో అది క్రియావత్వం అయ్యేదానికి అవకాశం లేదు. ప్రధానం చైతన్యం కాదు కాబట్టి అది చేసేదానికి వీలు లేదు అని ఈ రూపంగా తర్కం కూడా మనం చేయగలుగుతామా లేదా? చేతనవంతమైంది లోకంలో క్రియ చేస్తున్నట్టు కనిపిస్తుంది. కుండగా మొదలైనవన్నీ కూడా అచేతనాలు, అందుకొరకే అది ఏ క్రియ కూడా చేసేదానికి అవకాశము లేదు అనేది ఇలాంటివి మనకు తర్కాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే తర్కేనాపి బ్రహ్మణ ఏవ కారణత్వం నిర్వోఢం శక్యతే. ఈ విధంగా తర్కం చేసినప్పటికీ బ్రహ్మశబ్దానికి ద్వారా ప్రతిపాదింపబడిన ఆ తత్వానికే కారణత్వం వస్తుంది కానీ ప్రధానమైన ఆ జడానికి కారణం వచ్చేదానికి అవకాశము లేదు అని చెప్పి తదా ప్రపంచయతి న విలక్షణత్వాద్ అస్య ఇత్యేవమాదీని. ముందు ఇంకో సూత్రం వస్తుంది. అది 2వ అధ్యాయంలో 1వ పాదంలో 4వ సూత్రం. ఏమని వస్తుంది అంటే నా విలక్షణత్వాద్ అన్యః. అన్నిటికంటే జడానికంటే విలక్షణమైనందువల్ల ఆ బ్రహ్మమే కారణమవుతుంది కానీ చేతనాదులు అయ్యేదానికి కారణం లేదు అని అక్కడ ఆ సూత్రంలో చెప్పబడింది. అది ముందుంది కాబట్టి ముందు దాని వివరణ చెప్తానని ఉద్దేశించి దాన్ని అక్కడికి ఆపు చేశారు. తర్వాత ఇక్కడ కూడా యదుక్తం నా చేతనం ప్రధానం జగత్ కారణం ఈక్షుతృత్వ శ్రవణాదితి. ముందు ఏం చెప్పారు? వేదము లేదు వేదవాక్యాలు ఉపనిషద వాక్యాలు ఈక్షతృత్వ శ్రవణం, ఈక్షతృత్వం చెప్పింది తదైక్షత శోకామయత అని ఇలాంటి వాక్యాలు చెప్పబడినాయి కాబట్టి ప్రధానము ఏంటి జగత్తుకు కారణమయ్యేదానికి వీల్లేదని ఏదైతే చెప్పబడిందో అది సరి అయింది కాదు అని తద్ అన్యథాపి ఉపపద్యతే. అది ఇంకో రకంగా కూడా అయ్యేదానికి అవకాశం ఉంటుంది అని ఇక్కడ ఎవరు మళ్ళీ పూర్వపక్షి ఎత్తుతున్నాడు. సాంఖ్యుడే మళ్ళీ మీరు ఏదైతే చెప్పారో జడమైనందువల్ల అచేతనం జగత్తు కారణమయ్యేదానికి వీల్లేదు, ఎందుకంటే లోకంలో అచేతనం అయినప్పటికీ కార్యం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎలా అంటారో దానికి ఉపమానం చెప్తున్నారు. చేతనం అయినట్టునే చేస్తుందని కానీ అచేతనం చేయదనే భావన ఇక్కడ లేదు. అందువల్ల అచేతనం కూడా చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. చేస్తుంది అనడం లేదు, చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. నట్టు ఎప్పుడైతే వచ్చిందో అది వాస్తవం కాదనే మన దృష్టిలో. అది ఎక్కడ? అచేతనేపి చేతనవదుపచార దర్శనాతు. అచేతనమైనప్పటికీ చేతనం మాదిరిగానే చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ. అది జడమే, కానీ చేతనం ఏ పని అయితే చేస్తుందో అదే పని జడం చేసినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మా ప్రధానము చేతనం కాకపోయినప్పటికీ మరి చేతనం మాదిరినే జగత్తు కారణమయ్యే దానిలో ఏమాత్రం కూడా సందేహము లేదు. దానికి ఉపమానం ఏమిస్తారు? వాళ్ళు ఇస్తున్నారు. ఉపమానం ఏమంటావా? యథా ప్రత్యాసన్న పతనతాం నద్యాః కూలస్యాలక్ష్య కూలం పిపతిషతి అచేతనేపి కూలే చేతనవదు ఉపచారో దృష్టః. ఉపమానం ఏంది? సరే, ఇప్పుడు వర్షాకాలం, బాగా వర్షం పడుతూ ఉంది, నీళ్లు కూడా నీటి యొక్క ప్రవాహం కూడా బాగా ఈ ఒడ్డుకు ఆ ఒడ్డుకు నీళ్లు తన్ని పారుతా ఉన్నాయి అనుకోండి. దానికి సంబంధించి వచ్చింది. ఈరోజు వర్షం బాగా పడుతూ ఉంది, నీళ్లు బాగా వచ్చేసినాయి, నది నిండుగా నీళ్లు పోతున్నాయి. నీళ్లు పోతున్నప్పుడు ఆ నదికి ఒడ్డుకు ఉన్న కట్టలు ఉంటాయి కదా, చిన్న చిన్నవి. ఆ ఉరవడికి ఏమవుతుందంటే కింద పడిపోతా ఉంటాయి, చిన్న చిన్న ముక్కలుగా పడిపోతా ఉంటాయి. ఆ గట్టు మీద ఉన్నవాడు అన్నాడు, అది ఆ మట్టి ముద్ద పడాలనుకుంటుంది అన్నారు.
ఆ ఒట్టు ఉన్నది అంటేది అది నీటి ఒరవడికి అట్లా కింద లోపల పడిపోవాలని అనుకుంటుంది అని పక్కవాళ్ళు అన్నాడంట. అయితే అక్కడ అచేతనం అయినప్పటికీ పడాలనుకుంటుందా లేదా? అది పడాలనుకుంటుంది. అసలు వీడంటున్నాడు, అది పడిపోవాలనుకుంటుంది అంటే అది పడిపోతుంది కదా. పడిపోతుందంటే అది ఆ జడమైనప్పటికీ పడిపోతుందా లేదా? పడిపోతుంది. అక్కడ చైతన్యం ఏమి లేదు, అయినప్పటికీ జడమైనప్పటికీ పడిపోవాలనుకుంటుంది, పడిపోతుందని వ్యవహారం జరుగుతుందా లేదా? అదే చెప్పాడు దీనిలో వాక్యంలో. ఏమని? ప్రత్యాసన్న పతనతాం అంటే ఇంక పడిపోబోతుంది. పతనం అంటే ఏంటిది? కింద పడిపోవడం. ప్రత్యాసన్నం అంటే దగ్గరకు వచ్చింది, అది పడిపోయేదానికి దగ్గరకు వచ్చేసింది. యథా నద్య కూలస్యాలక్ష్య కూలం పిపతి సిదీతి, ఆ కూలాన్ని ఒడ్డుని దృష్టిలో పెట్టుకొని ఆ ఒడ్డు పడిపోవాలని అనుకుంటుంది అని అక్కడ వివరం జరిగిందా లేదా? అది అచేతనమైనప్పటికీ జడమైనప్పటికీ దానిలో అది పడిపోవాలనుకుంటుంది అని ఎట్లాగైతే చేతనం పడిపోయినందువల్ల పడిపోతుందంటున్నారో అక్కడ కూడా వ్యవహారం జరిగింది. కాబట్టి అట్లాగే అచేతనేపి ప్రధానే ప్రత్యాసన్న సర్గే చేతనవృతాజో భవిష్యతి అన్నారు. ప్రధానం కూడా అజడమైనప్పటికీ ఎప్పుడైతే సృష్టి సమయం వస్తుందో అప్పుడు ఇది కూడా చేతనం మాదిరిగానే ప్రవర్తించి సృష్టి చేస్తుంది అనే దానిలో నష్టమేమి అని పూర్వపక్షం ఇక్కడ వేశారు. అర్థమైంది కదా? ఎట్లయితే అక్కడ ఒడ్డు పడిపోతుంది అనే భావన వచ్చిందో పడిపోయే సమయానికి పడిపోబడుతుంది అన్నారు. ఇక్కడ సృష్టి సమయం వచ్చేవరకు సృష్టి